హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఫార్మింగ్ గైడ్ తెలుగు. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఎక్కువగా షార్ట్స్ అయితే పెడుతున్నాను అనమాట. వీడియోస్ అనేటివి కొంచెం ప్రాబ్లం అంటే నెట్ ప్రాబ్లం వల్ల నేనైతే ఎక్కువ పోస్ట్ చేయట్లేదు అనమాట. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ వస్తే డైలీగా వస్తూనే ఉంటాయి మన ఛానల్లో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్కి ఇంకా 60 సబ్స్క్రైబర్స్ వస్తే చాలా అనమాట. త్వరగా కంప్లీట్ చేసేసారంటే నేను ఖచ్చితంగా మన ఛానల్లో మన పుంజుల్లో ఏదో దాన్ని ఖచ్చితంగా గివ్ అవే అయితే పెడతాను అనమాట. లేదంటే మన ఛానల్లో ఉన్న కోళ్ళని సేల్స్కి అయితే పెడతాను. గివ్ అవే అంతా వద్దులే, ఎందుకంటే మళ్ళీ ఒకరికి రాకుండా ఒకరికి వద్దు అనమాట. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మనం ఒక పుంజునైతే సేల్ అయితే చేస్తాను అనమాట. అలాగే ఇక్కడ పొట్టేళ్ళు చూస్తున్నారు కదా, ఈ పొట్టేళ్ళు చేసి మనకు ఈ పిల్లని చూడండి షైనింగ్ ఎలా ఉందో. అలాగ రావాలంటే మొన్న ఒకరోజు షార్ట్లో మనం పెట్టాను అనమాట. ఏంటంటే గూడూరు మార్కెట్లో షైనింగ్ వస్తే ఎక్కువగా పొట్టేళ్ళని కొంటారనేసి. అది ఏంటంటే ఇలాగా బొచ్చుగా ఉంటే కొనరు అనమాట. ఆ పిల్లని చూశారు కదా మీరు, బొచ్చుగా ఎలా ఉందో అలాగుంటే కొనరు అనమాట. అలాగే ఈ పిల్లని చూడండి షైనింగ్ ఎలా ఉందో. ఆ షైనింగ్ అలాగ ఉంటే ఖచ్చితంగా కొంటారనమాట. ఈ పిల్లని చూడండి, షైనింగు కానీ నిడిజాడు కానీ అలాగా ఈ పిల్ల ఉన్నట్టుగానే ఉంటే కండ కానీ షైనింగు అలా ఉంటే ఇష్టంగా కొంటారనమాట. అలాగే ఆ మాదిరిగా రావాలంటే ఏం చేయాలంటే మనం పెట్టే దానా ఉంటుంది కదా, ఆ దానాని మనం ఏం చేయాలంటే లైట్గా తడేసుకొని, అంటే మరీ పొడిగా కాకుండా లైట్గా తడేసుకొని మనం చిన్నగా మిక్స్ చేసుకొని పెట్టామంటే ఖచ్చితంగా మనకు పొడిగా వస్తుంది అన్నమాట దానా. నేనైతే ఒక అచ్చేరు బియ్యము ఒక గిన్నె తౌడికి నేనైతే ఒక 3 గుప్పెట్లు నీళ్ళు అయితే పోస్తాను అనమాట. అంతేను. 3 దోసిట్లు అంటారు కదా, దోసిట్లు కాదు, మళ్ళీ ఒక చేత్తోనే ఊరికి అట్ట చల్తాను అనమాట. అంతేను. దాని తర్వాత వచ్చేసి మనకు ఇంకా దాని తర్వాత లివర్ టానిక్స్ అన్నీ యూజ్ చేసుకుంటూ ఉంటే మనం ఖచ్చితంగా గ్రోత్ అనేటివి బాగా వస్తాయి. ఖచ్చితంగా నేను దానా చెప్పాను కదా ఇప్పుడు, అలాగే పెట్టామంటే ఖచ్చితంగా మీరు అడగండి, రాకపోతే షైనింగ్ రాకపోతే అడగండి. మీరు బొచ్చు కానీ ఎక్కువ రాదనమాట. నేను చెప్పేది పెద్ద పొట్టేళ్ళకి కాదు ఫ్రెండ్స్, మామూలుగా మనం చిన్నపిల్లలు తెచ్చి 3 నెలలు మేపుకొని అమ్ముకుంటాం కదా, అలాంటి పిల్లలకి నేను. అలాగే మీరు ఇంకో విధంగా కానీ చేయొచ్చు. అది ఎలాగంటే మంచి సెలెక్టివ్లో మంచి పిల్లలు తీసుకొచ్చి ఏ విధంగా షైనింగ్ వచ్చేటట్టు నేను చెప్పినట్టు దానా పెట్టి లివర్ టానిక్లు వ్యాక్సిన్లు అవన్నీ వేసుకుంటూ ఒక 4 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ పెంచుకొని అమ్ముకున్నారంటే మంచి లాభం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఒకసారి ట్రై చేయండి, నా మాటని ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఒకసారి గూడూరు మార్కెట్లో పెట్టి చూడండి, అమ్మకపోతే అప్పుడు అడగండి నన్ను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.